హాయ్ అండి, మీ అందరికీ గుడ్ ఈవినింగ్. నేను చూసారు కదా వాతావరణం ఎంత కూల్గా ప్రశాంతంగా ఉందో, చాలా చాలా బాగుందండి. ఇక్కడ పర్యావరణం కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. కానీ నాకే కొంచెం గొంతు అనేది ఇదిగా ఉంది, ఏమనుకోమాకండి. ఇంకా కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలామంది చూడాలంటే మన ఒక్కొక్క లైక్ ద్వారానే అందరు చూస్తారండి. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సరేనా? అంటే లైక్ చేస్తే పక్కన వాళ్ళకి అనేది ఇంకా వీడియో బాగా ఎక్కువైపోతాయి అంటారు. నాకు తెలియదు, మా తమ్ముడు అంటుంటే విన్నాను, అందుకని చెబుతున్నాను. చిన్న విన్నపం. మొన్న రీసెంట్గా అయితే నేనైతే బాదుషాలు అవన్నీ రెడీ చేశానండి, చూశారు కదా. అసలు చాలామంది మంచి మంచి కామెంట్స్ ద్వారా నేనైతే విన్నాను, చూశాను. ఇంకాని కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయండి. ఆ కామెంట్స్ ఏంటంటే, చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు మీరు అని అంటూ ఉన్నారు. ఓవర్ యాక్షన్ అనేది మాకు వింటామంటా ఎవరికి లేదండి. ఓవర్ యాక్షన్ అన్న పదం కూడా మాకు ఎవరికి తెలీదు. ఇంకా అదేవిధంగా రాజీ, బుజ్జి, దీవెన వీళ్ళందరితో నేను చాలా క్లోజ్గా ఉండి, ఇంకా ఉన్న 4 రోజులైనా కొంచెం సంతోషంగా ఉండి వెళ్దాము అన్న రీతిలో బాదుషాలు అయితే రెడీ చేశాను. కానీ ఎంత నెగిటివ్ కామెంట్స్ వస్తాయని అసలు నేను అనుకోలేదు. కొంతమంది ఏమో ఇంకా వ్యూస్ కోసం చేస్తున్నావు అయ్యి అంటారు. నేను మామూలుగా తీస్తున్నా వ్యూస్ వస్తూనే ఉంటాయి నాకు ఎలాగోలా. నాకు నేను తీసినా కూడా చూసేవాళ్ళు చూస్తారండి వ్యూస్. ఇంకా అందుకని చెప్పేసి మీరు అలా కామెంట్ చేయడం నాకైతే కొంచెం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఓవర్ యాక్షన్ అంటే నేను పిలుస్తేనే వాళ్ళందరూ వచ్చింది. నా గుండె వాళ్ళందరికీ ఆ మాట వస్తే, వాళ్ళు ఆ కామెంట్ చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారు. ఇంకోసారి పిలిస్తే నేను రాను అంటే నాకు ఎంత బాధ అనిపించింది. అందుకని మీరు అలా పెట్టడం అనేది మంచిది కాదు అనుకుంటున్నా. ఏదైనా సరే అలా కాదు, ఇలా చేయండి, అట్టుండండి ఇటుండండి అని కామెంట్ చేసినా మాకు కొంచెం మనశ్శాంతిగా అర్థమైద్ది. ఇంకా అలాగ ఓవర్ యాక్షన్ అంటే చాలా దూరం అయింది. ఓవర్ యాక్షన్ అన్న అర్థానికి ఎంత అర్థం ఉందో పెట్టిన వాళ్ళకే తెలిసిద్ది. మరి అది ఆడవాళ్ళో మగవాళ్ళో మనకైతే తెలియదు కదా. ఇంకా సాయంత్రం వేళ నేను మా ఆయన అయితే పార్క్ అయితే వచ్చాము. ఇంకా పిల్లలందరినీ ఇంటికాడే పెట్టేస్తానండి. అదే ఇంకా ఎందుకు అంటున్నారా, మరి మాలో ఏమైనా తప్పు ఉంటే మరి చెప్పాలి కదా. అలా చేయండి, ఇలా చేయండి అని చెబితే మేము దాన్ని సరిదిద్దుకుంటాము. ఇంకా అప్పటికి ఒక కామెంట్ చేశారు, బాదుషాలు చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి అని కామెంట్ చేశారు. ఇంకా అలా చేస్తుంటే మాకైతే చాలా సంతోషం అనిపించింది. నన్ను ఎంతోమంది మెచ్చే సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారండి. నేను వీడియో పెట్టంగానే రోజా మేడం అని కామెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాకైతే ఎంత సంతోషం అనిపించింది అంటే, ఆ రోజా మేడంకి అంటే దానికి అర్థం ఎంత విలువ ఉంటే ఆ మాత్రం వచ్చింది. కొంతమంది ఏమో తెలిసి తెలియక అలా కామెంట్ చేస్తారు. దాన్ని మనం అనుకునేది ఏం కాదు. ఇంకా శ్రీను గారు చాలా బాగా మాట్లాడతారు. శ్రీను గారు చాలా సంతోషంగా ఉంటాడు, అన్నిట్లో జోకేస్తూ ఉంటాడు. అంటే మా ఆయన ఎప్పుడైనా అందరిలో కలిసిపోతూనే ఉంటాడు. మా ఆయన అయితే ఏం మాట్లాడు, హాయ్ అని చెప్పు. హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు? నేను ఇప్పుడు బాగానే ఉంటాను. మీరు కూడా నాలాగా అందరూ బాగా సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం బాగుంటాం కదా, యువత ఎదురులో కూడా బాగుంటేనే మనం కూడా బాగుంటాం అన్న ఇంట్లో ఉండాలి. ఇంకోటి ఏంటంటే బ్యాట్ కామెంట్ పెట్టబాకండి మీరు, ఎందుకంటే నేను ఇక్కడ ఉంటానికి కారణం కూడా చెప్పే కదండి. ఇంకా స్కూల్ సెలవులు ఇచ్చామంటే పిల్లలు అసలు నేను వెళ్ళిపోయాను ఎప్పుడో, మొన్న ఆదివారం రీసెంట్గా వెళ్ళిపోదాం అనుకున్నా. ఇంకా అందులోకి ఫంక్షన్ ఒకటి ఉందని చెప్పి అన్నారని చెప్పి ఇంకా మళ్ళీ పోయి అందులో రావడం ఎందుకు అని చెప్పి, లేకపోతే నాకు అక్కడ వ్యవసాయం మొదలైపోయింది మొత్తం అంతా. అక్కడ దున్నుకుంటున్నారు, ఒకసారి అయిపోయింది కూడా, దున్నుకోవడం కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ పోయి రాకపోతే బాగుండదు అని చెప్పి అని నేను ఉంటాను తప్పితే ఎప్పుడు వెళ్ళిపోవచ్చు. నేను ఏదో వచ్చాను, ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి నేను పోయి అసలుకి
బొచ్చులని చెప్తున్నా ముందర ఆ విషయం మీకు తెలుసో తెలీదో కానీ చూస్తున్నారుగా పని కూడా మొన్న అసలు చూసారు కానీ ఒక శ్రీను గారు చాలా బాగా పని చేస్తున్నారు. రోజా నీకంటే చాలా బాగా అసలు నేను మొదలు ఒకరి కింద పోయి పని చేయాలంటే చేయను. అట్లాంటి ఇక్కడ బొచ్చులని చెప్తుంటేనే ఏదో ఇంకా నా అంత టైం పాస్ అసలు కాలక్షేపం టైం పాస్ కాదు. మామూలుగా ఇంకా కలిసిపోయేతనం ఉండిద్ది అది. కాబట్టి అది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా మరి ఇక్కడికి వచ్చి నేను పని చేయడం అంటే అది ఒక ఇది అట్లాంటిది నేను కానీ పని చేస్తున్నాడు. డబ్బు లేక కాదు, లేకపోతే తినడానికి లేక కాదు, లేకపోతే ఉండడానికి లేక కాదు. నాకు అక్కడ నేను కూర్చొని ఏ రోజు ఒక పూట పోయినా కానీ నాకు 2 పూటలకు 3 పూటలకు కూర్చుందంట. నేను అంత డబ్బు ఖర్చు పెట్టుకుంటా ఇక్కడ కూర్చొని. నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు ఇక్కడికి వచ్చినందుకే అన్ని నాకు డబ్బులు ఏది సరేలే, నా ఖర్చులు కానీ ఉన్న రోజులు ఖర్చు పెట్టుకోవాలా, లేని రోజులు నాకు బాధపడాలా. అది ఏముండదు. నేను తినే కాడ ఎంత ఇదిగా ఉంటానో తిరిగి ఉంటాను. నాకేంటంటే ఇంక వచ్చాం కదా, ఇంకా ఫంక్షన్ చూసుకుని వెళ్ళిపోదని చెప్పి ఉన్నాను. కానీ లేకపోతే ఎప్పుడు మొన్న రీసెంట్గా అయితే మొన్న ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, పిల్లలు కూడా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఈ ఫంక్షన్ కోసం అని చెప్పి పిల్లల్ని 2 రోజులు ఇంటికాడ ఉంచుకుంటున్నాను. మళ్ళీ ఏం చేస్తా తప్పదు. మళ్ళీ ఇంటి పోయినాక యూనిఫామ్ అని వాళ్ళ బుక్స్ అని ఇంకని ప్రిపేర్ చేసేసుకోవాలా. ఇంటికాడ ఇంకా చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ పొలం చూసేసుకోవాలా. ఇంకా రోజా వాళ్ళు ఏందో ఎప్పుడు అత్తెం పుట్టింటికాడ ఉంటారు అనుకుంటా ఉంటున్నారు, కామెంట్ కూడా చేస్తున్నారు. కానీ నేనేం బాధపడను, ఎందుకంటే నాకు తెలుసు, నా మనసు సాక్షికి తెలుసు నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నానో దానికి కారణం ఏందనేది నాకే తెలుసండి. ఇంకా అదేవిధంగా మళ్ళీ ఆదర్శ్ గురించి కూడా కామెంట్ చేస్తున్నారు, అసలు బాబుకి ఏమైంది ప్లీజ్ చెప్పండి అంటా ఉన్నారు. ఆదర్శ్ గారికి నాకు 9th మంత్ అప్పుడు స్కానింగ్ చేయించామండి. స్కానింగ్ చేపిస్తే అంతా బాగానే ఉందన్నారు. మళ్ళీ స్కానింగ్ చేయించినప్పుడు కూడా బాగానే ఉందన్నారు, కానీ డెలివరీ అయ్యే టయానికి హాస్పిటల్లో చూపించుకుంటా కాటూరు హాస్పిటల్ కాదు, ఆదర్శ్ గారిని కాదు, మామూలుగానే గవర్నమెంట్ హాస్పిటల్ చూపించకుండా ప్రైవేట్ హాస్పిటల్ మామూలు చెకింగ్ చేయించుకొని పిల్లలు తీసుకుంటా ఉన్నాను. మరి నేను అదే అంటుంది, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటానే కాటూరు హాస్పిటల్ ఇంక వెళ్ళాము. ఈ కాటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఇంకా తీసుకెళ్ళామన్నా అక్షయ్ కాదు, ఆదర్శ్ని. పెద్ద పిల్లనా? అదే మన 4 లక్షలు పెట్టామంటున్నాం కదా, అది మొన్న రీసెంట్గా ఇద్దరు కామెంట్ చేశారు, అసలు ఏమైంది బాబుకి, వాడికి ఎందుకు అలా వచ్చిందని. పెద్ద స్కానింగ్ అయితే తీపిచ్చామన్నారు. నేనైతే నేను లేనండి, మామూలు పొలం పని చేసుకుంటూ అక్కడే ఉన్నాను. ఇంకా పెద్ద స్కానింగ్ తీపిచ్చారని చెప్పి నేను మెల్లకుండా ఉన్నాను. ఇంకా తీపిచ్చిన తర్వాత అయితే ఇంకా వీళ్ళు తీపిచ్చారని చెప్పి నేను మెల్లకుండి ఇంకా తీపిచ్చాం, అంతా బాగానే ఉందన్నారు. బాగానే ఉందంటే ఇంకా డెలివరీ టైంకి ఇంకా ఆదర్శ్ వచ్చేసి పేగు మెడకి 2 చుట్లు చుట్టుకున్నాడండి. అందుకని చెప్పేసి వాడు చాలాసేపు మాట్లాడలేదు, కులకలేదు. నాకైతే చాలా భయం పుట్టింది. ఖచ్చితంగా 4:15 కాన్పు అయిపోయింది. 6:00కల్లా డెలివరీ అయిపోయాను. ఈ టైంకల్లా డెలివరీ అయిపోయాను. నేను ఎడ్లపాడు ఆ మధ్యలో ఉన్నప్పుడే 6:00 సరే 6:00కల్లా కాన్పు అయిపోయినామన్నా సరే కాదని ఇక్కడ ఇంకా అబ్బాయి పుట్టాలనే సంతోషం నాకు ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషం అనిపించిందండి. ఫస్ట్ అమ్మాయి పుట్టింది కదా, నేను ఎడ్లపాడు మధ్యలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేశారు, బావా నాని ఫోన్ చేశాడు, బావా నీకు మా పిల్లడు అని చెప్పి ఫోన్ చేశారు. ఫస్ట్ అమ్మాయి అన్నారంట. ఫస్ట్ అమ్మాయి అయినా సరే ఫస్ట్ కదా, నాకు ఎవరైనా బాధ లేదు అనుకున్నాను. నేను నాకు ఆడపిల్లైనా బాధ లేదు, మా పిల్లైనా బాధ లేదు అనుకున్నాను. సర్లే అని చెప్పి కొద్ది ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా సరే బావా నీకు మా పిల్లడు అన్నారు. సర్లే అని చెప్పి మా పిల్లడు అన్న తర్వాత ఇంక నేను ఇంకా సరే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చా ఇంటికి. అంటే మా ఆయన ఇంకా టైం లేడండి, ఇంట్లో ఊరికాడ పొలం పనులు చూసుకుంటా ఉన్నాడు. అందుకని ఇంకా ఆ రోజే డెలివరీ అయ్యే టైంకే వస్తూ ఉన్నాడు. ఇంకా దారిలోనే నాకు పెయిన్స్ వచ్చేసి ఇంక నేనైతే వినకొండ హాస్పిటల్కి అయితే వచ్చాను. ఇంకా డెలివరీ అయినాక వాడు పేగు 2 చుట్లు చుట్టుకున్నాకే ఇంక ఇబ్బంది పడి మనం గొంతు కొంచెం గట్టిగా పట్టుకుంటేనే మనం చాలా భయపడతాము, గొంతు అంతా పట్టేసుకుంటేనే నోట్లోంచి మాట రాదు. అసమంటిది పాపం వాడు 2 చుట్లు వేసుకొని పుట్టితే పాపం వాడికి ఎంత అనిపించింది. ఇంక మరి పుట్టినాగానే కొంచెంసేపటికి చాలాసేపు పలకలేదు, తెగొట్టారు. నా ముందు తెగొడితే నేనైతే కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తే ఎందో దేవుడా ఇలాగో చేశారు, బాగానే పుట్టాడు మగపిల్లడు అనుకుని ఎంత సంతోషపడే లోపు ఏమైందా ఈ కొంచెంసేపట్లో నాకు ఎందుకు ఇలాగ ఇదైంది, నా పిల్లడికి ఎందుకు ఇదైందని చాలాసేపు బాధపడ్డానండి. ఎంతసేపు బాధపడ్డానంటే 4 నెలలు నా ముందే వాడిని కొడుతుంటే ఎంత బాధపడ్డానంటే, కొడుతున్నారంటే అది కదలాలి కదా, అందుకని చెప్పేసి అలా చేస్తున్నారని ఒక పక్క బాధతో ఉన్నాను. ఇంకొంచేపటికి ఏడుపు వినపడింది, అమ్మయ్య అనుకొని రిలీఫ్ అయ్యాను. ఇంకొంచేపటికి పిడుసులు వస్తున్నాయి అమ్మ అబ్బాయికి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళానంటే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకోటి బలరాం హాస్పిటల్ అయితే ఉంచాం.
ఇంకా ఉంచి ఉంచి బలరాం హాస్పిటల్ కూడా వాళ్ళు ఏసీలో కూడా పెట్టారు, ఏసీ బాక్స్లో. బాక్స్లో పెడితే 12 గంటల దాకా, అర్ధరాత్రి 12 గంటల దాకా బాగానే ఉన్నాడు. ఇంకా ఉండే కొంది పిడుసులు ఎక్కువ అవుతున్నాయి. ఇంకా ఏం చేయాలో ఆ డాక్టర్కి అర్థం కావట్లేదు. అయ్యా నీకు డబ్బు కావాలా, పిల్లోడు కావాలా అంటే నేను అప్పుడే ఇంకా 5,000 నా దగ్గర ఉంది. ఇంకా డబ్బులు లేవు నా కాడ. అయితే ఇంకా ఉన్నాయి కానీ నేను ఇంకా వడ్డీలకి ఇచ్చుకొని కూర్చున్నా. ఇంకా 5,000 రూపాయలు చేతిలో పెట్టుకొని ఇంకా ఆ నుంచి ఇక్కడికి వచ్చాను. ఇంకా ఇక్కడ రాగానే రేత్రి 12 అయింది. పొద్దుగులు పని చేస్తున్నా కదా, ఇంకా ఎట్లాగే పొనుకొని ఉన్నా. ఇంకా నీరసంగా ఉండే కొద్దిగా సరేలే పిల్లడు బాగానే ఉంటాడులే, ఏం కదలే అన్న ధైర్యంతో నేను పొనుకొని ఉన్నా హాస్పిటల్. నేనేమో డెలివరీ అయ్యి ఇంటి హాస్పిటల్లో బాధపడతా ఉన్నా. పాపం ఆయనేమో ఇంకా బుడ్డోని చూసుకుని హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా ఆ క్షణం చెప్పారు నీకు పిల్లోడు కావాలా, డబ్బు కావాలా అంటే కాదు. నేను పనుకునేటప్పటికి ఇంకా అప్పటికి ఇంకా పిడిచి నేను లోపల పోయేటప్పటికి పిల్లోని చూసి అమ్మంటే నాకు ఇంకా కళ్ళ నీళ్ళు అమ్మని తిరిగి ఏందా అసలు ఎప్పుడు లేదు, ఎవరికి లేదు, అయితే ఎందుకు వచ్చిందా దేవుడా అని చెప్పి ఇంకా నాలో నేనే ఇంకా అసలుకే నేను దెబ్బతిన్నప్పుడు కూడా అంత సేటు నా జీవితంలో నేను ఎంత దెబ్బతిని ఉంటానంటే అంత దెబ్బతిని ఉంటాండి. నేను తిన్న దానికి అంత బాధ కూడా నేను పడలా. నా లైఫ్లో నేను అంత బాధపడలా. నా లైఫ్ మొత్తం నేను ఇదైపోయినా కానీ సరే పోతే పోయిందిలే. ఇంకా నా గుండె ధైర్యం నాకు అసలు అయినా కానీ అంత ధైర్యంగా ఉన్నా కానీ ఒక్కనే ముందుకట్లకైనా కానీ ఎంత దూరం అయినా సరే అంత ఇదిగా ఉంటే అంత ధైర్యంగా ఉంటాను. కానీ నా బిడ్డ కాడికి వచ్చేటప్పటికి నాకు ఇంకా ధైర్యం చాలా. దేవుడా ఏందా అసలుకి బిడ్డ అయిందని లోపలికి పోతే సైకిల్ తొక్కుతుంటే, మనం పెద్దోళ్ళు సైకిల్ తొక్కుతుంటే ఇంకా ఆ టైప్లో కాళ్ళు రెండు ఆడిస్తున్నాడు. 2 కాళ్ళు ఆడిస్తున్నప్పటికీ ఇంకా డాక్టర్ గారు అన్నారు, నన్ను పిలిచి మరి ఇంకా 12 అయింది, రేత్రి 12 అయింది, ఇంకా 12 పోదో కోటైంది. ఇంకా డాక్టర్ గారు నన్ను పిలిచి అన్నారు, మరి మీదే ఊరు అని అడిగారు. మరి గుంటూరు దగ్గర సౌపడి అని చెప్పారు. గుంటూరు దగ్గర సౌపడి అన్నా కాబట్టి గుంటూరులో నాకు తెలిసిన డాక్టర్ గారు అయితే ఉన్నారు. ఇంకా డాక్టర్ గారితో నేను ఇక్కడ ఫోన్ చేస్తాను, పలానా డాక్టర్ గారు అని చెప్పి ఫోన్ చేస్తాను. ఇంకా డాక్టర్ గారు తీసుకెళ్ళన్నారు. అంటే గుంటూరు నాకు తెలుసు కానీ హాస్పిటల్ కూడా తెలుసు, కానీ ఆయన చెప్పిందా తెలీదు. అంటే మనం ఎప్పుడు వెళ్ళలేదు కదా, నేను ఎప్పుడు పోలేదు కదా. అంటే గుంటూరు మొత్తం నేను తిరిగా. అసలు గుంటూరు 24 గంటలు నేను గుంటూరులో ఉంటా. అట్లాంటిది ఇంకా గుంటూరు మొత్తం చూసినోని కూడా హాస్పిటల్ అని తెలియక సర్లే అని చెప్పి ఇంకా డాక్టర్ గారు నాతో అన్నారు, ఇటు సంగతి ఇస్తాయా మరి నీకు బెడ్ కావాలో డబ్బు కావాలన్నాడు. నాకు బెడ్డే కావాలని చెప్పని ఇంకా ఆయనే ఎంత అయినా కానీ ఖర్చు పెడతా ఉన్నాడు. ఎంతైనా ఖర్చు పెడతా ఉన్నా. మినిమం ఎంత అవుతాయి అన్న, మినిమం నీకు దగ్గరగా 3 లక్షల దాకా పైన అవుతాయి అన్నారు. సరేలే అని చెప్పి సరేనని చెప్పని ఇంకా ఆయనే అప్పటికప్పుడు అమ్మనే ఆ డాక్టర్ గారే అంబులెన్స్ పిలిపించారు. ఇక్కడ నుంచి అక్కడికే 6,000 7,000 దాకా తీసుకున్నాడు. అంబులెన్స్కి 7,000 తీసుకున్నాడు. సరే 7,000 తీసుకోక ఇంకా పైపెచ్చు ఇక్కడ నుంచి రేత్రి ప్రయాణం అనేటప్పటికి పిల్లల్ని తీసుకొని ఒంటి చొక్కా కూడా లేపు గుడ్డ తీసుకొని ఒంటి మీద గుడ్డ కూడా లేకపోతే తీసుకొని పోతుంటా. ఆ బిడ్డ ఏడుతుంటా పక్క. నాకైతే అదే అంటారు చూడండి, అసలుకి అది చెప్తుంటే నాకు ఆ బాధ చూస్తుంటే ఒక్కోసారి అనిపించింది కదా, ఆ పిల్లని కొట్టాలనిపించినా కానీ నేను ఒక్కోసారి ఎప్పుడంటే నా బిడ్డను కొట్టుకునేది బాగా ఇసుకిచ్చి ఇంక వాడు అది కూడా నేను ఎందుకు కొడతానంటే ఆ పిల్లని నా మాట వింటాము రేపు పొద్దున ఇంకా మితిమీరిపోతాడేమో అందుకోసం కొడతా. కానీ కొట్టిన తర్వాత నాలో నేను ఎంత ఏడ్చుకుంటానంటే, నేను నా కాలుకి దెబ్బతైనా నెత్తిరేసినా కానీ అంత ఏడవ, నేను అంత సేటు నాకు ఇది అయినా ఏడవను, అంత ఏడ్చుకుంటాను ఆ బిడ్డను కొట్టినట్టు. మళ్ళీ ఇంకా అట్లాంటిది సరే ఇంకా నా బిడ్డ పాపం తీసుకునేదండి రేత్రి 12 గంటలప్పుడు తీసుకుని ఇంకా నేను ఖచ్చితంగా హాస్పిటల్ కాడికి పోగానే 2 అయింది. ఇంకా 2ంటికి ఇంకా ఆ బిడ్డను తీసుకొని అంబులెన్స్కి లోపలికి హాస్పిటల్ తీసుకెళ్తుంటే ఒక పక్క ఏడుపు, ఒక పక్క అసలు ఆకలి, ఒక పక్క ఏడుపు, ఒక పక్క ఆకలి. అయితే దేవుడు నాకు పెట్టిన ఇదిలో అసలుకి ఎవరికి పగస్తుడు కూడా అటు రాదండి. అన్ని బాధలు పడి వచ్చాను. అన్ని బాధలు పడి రాగా ఇంకా అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళామనే ఇంకా డాక్టర్ గారు గబక్కన పాపం వాళ్ళు మరి అదే అంటారు చూడండి, ప్రాణం పోయాడ దేవుడు ప్రాణం పోస్తాడంటే డాక్టర్ గారు ప్రాణం పోస్తారు అన్నట్టు. ఇంకా ఆ విధంగా ఇద్దరు దేవుడితో సమానం అన్నట్టు. డాక్టర్లు ఎవరైనా ఇంకా మనం ఇంకా తీసుకెళ్ళాము. అక్కడికి తీసుకెళ్ళగానే ఇంకా ఆయన కిందకి లగెత్తుకుంటూ వచ్చాడు, అంబులెన్స్ కడిగి లగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకా ఫోన్ చేసి ఉంటారు ఇక్కడ డాక్టర్ గారు, పలానా పేషెంట్ పిల్లడు పసిబిడ్డని తీసుకొస్తున్నారని చెప్పి ఇంకా ఆయనే ఫోన్ చేసి ఉంటారు. ఫోన్ చేసిన అమ్మని ఇంకా ఆయన వచ్చి తీసుకుని లోపలికి ఆయన చేతులతో ఆయనే తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మని తీసుకుని వెళ్ళగానే పక్కనే ఉన్న రూమ్లో తీసుకుని పోయి చూసి ఆయనే చిన్న మిషన్ పెట్టాడు. ఆ చిన్న మిషన్ పని కాల. అక్కడి నుంచి మళ్ళీ పెద్ద మిషన్ తీసుకెళ్ళాడు. పెద్ద మిషన్ తీసుకెళ్తే ఆ పెద్ద మిషన్ అది పని కాల. ఇంకా దానికంటే పెద్ద మిషన్ తీసుకెళ్ళాడు. 3 మిషన్లు మార్చాడు.
ఇంకా ఆ నన్ను మిషన్ లోపల ఒక్కో మిషన్కి అయిందండి మాకు మినిమం ఒక మిషన్కి వచ్చేసి రోజుకి 30,000 రోజుకి 30,000 అలాగా. అయితే వాస్తవం చూద్దాండి, దేవుడు నా ఎందు ఉండబట్టి కానీ ఆ బిడ్డ నాకు ఆడికి వచ్చింది. ఇంకా ఆ డబ్బు లేకపోతే ఆ బిడ్డ పరిస్థితి ఏంటంటే ఇంక లేదు, ఇంకా నిర్జీవం అయిపోయాడు ఆ పిల్ల, ఆ బిడ్డ ఇంకా నిర్జీవంగా ఇదైపోయినాడు తప్పితే నా కాడికి అయితే సజీవంగా నా బిడ్డ నా కాడికి వచ్చాడు కాదు. వాస్తవం నేను చదువుతాను, సన్నహులియాలు చదువుతాను, అంత డబ్బు ఖర్చు పెట్టాను నా దగ్గర ఎక్కడి నుంచైనా రాని. ఇప్పుడు కరువు వచ్చింది కానీ నాకు, నేను పంట వేసి ఈ పంట వచ్చేటప్పటికి అంత డబ్బు పంట మీద పెట్టుకున్నాను, ఉన్న డబ్బు మొత్తం ఆ టైం ఆ బిడ్డ ఆ డబ్బు ఉంది కాబట్టి పిల్లోడిని నేను చూపించుకోగలిగి అంత ఇదిగా ఉండి నేను ఇదిగా చూపించగలిగింది. కానీ ఇంకోలేదు ఆ బిడ్డ ఆ డబ్బుకి ఇంకోళ్ళైతే కోరుకునేవాళ్ళు కాదు. అయినా కానీ నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ తర్వాత ఏదైనా సరే అని చెప్పి ఆ బిడ్డకే పెట్టి డబ్బు మొత్తం చూపించుకున్నాను. చూపించుకోగా ఇంకోటి ఏంటంటే, ఇంకా డాక్టర్ గారు కూడా అన్నారు, పెద్ద డాక్టర్ గారు, నేను తీసుకెళ్ళిన హాస్పిటల్ ఆయన డాక్టర్ గారు అన్నారు, అయ్యా 3 రోజులు చూస్తా, ఈ 3 రోజుల తర్వాత బిడ్డ బాగుంటే బాగున్నట్టు, లేకపోతే లేదన్నారు. నేను ఇంకా అన్నాను, అయ్యా నాకున్నది ఒకటే బిడ్డ, ఆ బిడ్డ కోసం ఎంత ఖర్చు పెడతానని చెప్పి ఆయనకి ఇంకా దండాలు పెట్టుకొని సర్లే అని చెప్పి ఇంక ఇదిగా ఉన్నాను. ఇంకా ఇదిగా ఉండేటప్పటికి వాస్తవం చదువుతున్నానండి, ఇంకా ఎమోషనల్ చదువుతున్నాను నేనైతే. మీరు ఏదన్నా అనుకోండి, నా అన్న వాళ్ళు కూడా నాకు రూపాయి పెట్టలేదండి వాస్తవం కదా. మా నాన్న, మా అమ్మ, అన్న వాళ్ళు కూడా ఆ బిడ్డకి కనీసం ₹1 కూడా పెట్టారు కదా. సర్లే అని చెప్పి నేను ఇంకా అప్పుడు కూడా నేను ఏం పట్టించుకోలేదు, ఎవరు నేను అడగను. కనీసం నా దగ్గర లేకపోయినా సరే నేను పస్తేని పనుకుంటాను. కానీ ఒక ఇంటికాడికి పోయి ₹1 అడిగి, అయ్యా నాకు ఈరోజు కూరకు లేవయ్యా, లేకపోతే ఈ పూట బోలే అన్నానికి లేవని చెప్పి నేను అడిగాను కాదు. కానీ ఎవరిష్టం వాళ్ళది, పెట్టే ఉద్దేశం ఉంటే ఎవరైనా ఇప్పుడు ఆ విధంగా అయితే ఇంకా అక్షయ్కి అయితే ఆ విధంగా అయితే నేనైతే ఆదర్శ మట్టికి నయం చేయించుకున్నాండి. నయం చేయించుకున్న తర్వాత ఇంకా ఇంకా ఒక వారానికి కానీ ఇంకా నాకైతే తెలిసింది అక్షయ్ బాగున్నాడమ్మా అని వచ్చేసి ఇంకోటికి పోలి అని అనగానే ఇంకెంత సంతోషంతో ఇంక నా వైకల్ నుంచి గుంటూరుకి కారు పెట్టేసుకొని ఇంకా అదే పెయిన్స్తో వెళ్ళాను. ఇంకా అప్పుడే డెలివరీ అయ్యా కదా వారానికి, మళ్ళీ రామనేకి ఇంకా అదే పెయిన్స్తో వెళ్ళి ఇంకా వాడు చూడంగానే నా ప్రాణం లేచి వచ్చి ఇంకా కళ్ళంటి నీళ్ళు వచ్చేసి వాడిని చూడంగానే లోపల పోతే తెలుస్తుంది కానీ ఆ బిడ్డల పరిస్థితి పాపం. ఆ మిషన్ పాపం మీద అక్షయ్తో ఆదర్శతో పాటు ఉన్న ఒక అబ్బాయి అయితే ఒక ముక్కులోంచి ట్యూబ్ వేస్తుంటే నాకు అనిపించింది కదా, కిందకి తీసుకుని వెళ్ళాలనిపించింది. రెండు ట్యూబులు ముక్కులోంచి ట్యూబ్ వేస్తుంటే అనిపించింది, ఈ బిడ్డని అసలు ఇట్లా చూస్తుంటే నాకు ఇంకా డబ్బు పెట్టినా కానీ నాకు బాధ లేదు, కానీ ఆ ముక్కులో ట్యూబ్ కూడా కానీ అనిపించింది కదా, తీసుకొని పక్క వెళ్ళిపోదాం దిగులు అనిపించింది. ఇంకా అసలు నేనైతే ఈ మరీ కుమారి అంటే పేషెంట్ తల్లిని పిలుస్తుంది పేరు పెట్టి మరీ కుమారి అంటే నేను ఒక్కడే. ఇంకా వీళ్ళ అమ్మ నాన్న ఉన్నారంటే, వీళ్ళ అమ్మ నాన్న నిద్ర తప్పితే రెండోది లేదు, నిద్రపోతున్నారు వాళ్ళు. ఇంకా నాకేమో నా బిడ్డ, నేను ఇక్కడ పెయిన్స్ పడితే ఆడకైతే వచ్చేకి పాపం నాకు ఇంకా నా బిడ్డ, నా కళ్ళు మూసినా సరే కళ్ళు తెరిచినా సరే నా బిడ్డ కనపడుతున్నాడు. ఎందుకంటే మగపిల్లాడు కదండి, అసలు మగపిల్లాడిని ఆడపిల్లైనా కానీ ఎవరైనా కానీ నాకు ఆ బిడ్డ కళ్ళ కనపడుతుంటే నేను ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అసలు బాత్రూమ్కి పోయినాను కూడా, వాస్తవంగా అయితే బాత్రూమ్కి పోయినాను కూడా ఖచ్చితంగా కన్ను మూసి కానీ మళ్ళీ బిడ్డకాడికి వెళ్ళిపోయాయి. అసలు ఏది గుద్దుకుంటాను తెలియలా, అసలు గోడ గుద్దుకుంటాను తెలియదు. అసలు నేను దేనికన్నా గుద్దుకుంటే అవుట్ అయ్యి ఒక్క నిమిషంలోనే అవుట్ అయిపోతానని ఒక దెబ్బతో ఇదేవని కూడా. అసలు ఇంకా ఒక్క పైన కాకేస్తుంటే కింద ఉండవని కూడా కన్ను మూసుకొని అక్కడికి వెళ్ళిపోయా. ఇంక సర్లే అని చెప్పి ఇంకా అందుని అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఈ మిషన్ అయితే సెట్ అయింది, ఈ మిషన్ అయితే మీకు ఇంకా డబ్బు ఎక్కువ అయిపోద్ది అని చెప్పంటే, సరే అండి ఇంకా అంతైనా కానీ అని చెప్పి ఇంకా మిషన్ ప్రకారం అని పెట్టించి ఇంకా అందుని ఇచ్చేసా. ఇంక ఇచ్చేసిన తర్వాత ఇంకా అందునే ఖచ్చితంగా 3వ రోజు అన్నారు, పర్వాలేదయ్యా బిడ్డ అయితే బాగానే ఉన్నాడు అని చెప్పేటప్పటికి ఇంకా అందునే దండలు పెట్టుకొని సరే అండి ఇంకా అని చెప్పి ఇంకా అందుని ఇంకా నాలో నేను ఇంకా ఇది అయిపోయా, సంతోషపడిన తర్వాత ఇంకా అందునే చల్లగా ఎట్టగట్ట ఇంకా అయితే ఇంకా హాస్పిటల్లో అస్సలకి ఒక్కటి కాదులేండి, నెల రోజులే కాక ఇంకా మళ్ళీ ఆ బిడ్డకి వాడికి జ్వరం వస్తే భయపడేది, మళ్ళీ అక్కడ పిడుసులు వస్తాయో మళ్ళీ అని చెప్పి అదే హాస్పిటల్లోనే డబ్బు నేను పెట్టిన డబ్బు పిచ్చి డబ్బు ఖర్చు పెట్టండి వాస్తవంగా అయితే. లేకపోతే ఇవాళ నేను ఒక లెవెల్లో ఉండాల్సిన వాడిని, ఒక లెవెల్లో ఉండి నేను ఇలా కనీసం ఒకరి కాడ చేయి అంటే ఇప్పటికే నాకు లేదు, నాకు ఒకరి కాడ చేయి చెప్పే ఇది కూడా లేదు. కానీ కాకపోతే చదువుతున్నాను, ఒకరి కాడ చేయి చెప్పే ఇది కూడా ఉండదు, అదే అట్టుండేవాడిని.
సరే అండి, డబ్బు ఉందని ఎర్రకూడదు, డబ్బు లేదని మనం ఇది అవ్వకూడదు. ఇంకా అది నా బిడ్డకి అయితే పెట్టుకున్నాను. ఇంకా అదే విధంగా అయితే ఇంకా చాలా ఇబ్బందులు పడి వచ్చానండి. ఆయిషాకి కూడా అంతే అయింది, అక్షయ్ కూడా అయితే అయింది. ఇంకా మీకు చెప్పాలంటే చాలా ఉంది. కానీ అక్షయ్ ఆదర్శకి అయితే మటుకి మామూలుగా అయితే వాస్తవంగా అయితే దేవుడి దేవాలు అయితే బ్రహ్మాండంగా ఇది అయిపోయాడు. కాకపోతే ఏంటంటే ఇంకా దేవుడి దేవాలు ఇంకా రాకూడదు నేనైతే అనుకుంటున్నాను. నా మనసులో అయితే ఇంకా నా బిడ్డకి ఇంకా రాకూడదు, ఇంకా రావు అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాడికి దగ్గర తిండి నేను పెట్టుకుంటాను, వాడి దగ్గర ఇది నేను ఉంటాను. రేపు పోగానే స్కూల్లో వేపియాలండి. ఇంకా ఆదర్శ్ మరి అక్షయ్కి ఎదురుగా ఇంకా చేసి నాకు చాలా బాధ్యత ఉందండి. నేను ఎందుకున్నాడు మీరు ఇంత బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు నాకైతే తెలియదు. నేను ఏదో ఇక్కడ తెలియదు కదా. అంటే మీకు తెలీదు కాదంటలా, నేను కాదనలేదు. నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అసలుకి. వాస్తవంగా అయితే నేను ఏ ఇంటిగా మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాను. కానీ నేను కనీసం పోత పేటలో చిలకూరుపేటలో పక్కనే ఉన్న మా సొంత చిన్నమ్మ వాళ్ళే మరి వాళ్ళ ఇళ్ళకి కూడా నేను పోయేవాడిని కాదు. మీకు తెలుసో తెలీదు, నా చిలకూరుపేట అమ్మితే ఏలూరు, వాళ్ళు ఏలూరు అయినా కానీ వాళ్ళ ఇళ్ళకి కూడా నేను పోను కనీసం. మరి అట్లాంటిది నేను ఎన్ని రోజులు ఎందుకున్నానంటే ఏమో పోనీ ఆడపిల్ల ఎప్పుడో ఒకసారి వచ్చేది. ఇంకా నేను మళ్ళీ నా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాను అనుకో, మా ఆయన పప్పు నా కోసం తప్ప ఎక్కడ ఉంటుంది, లేకుండా అసలు ఎక్కడ కూడా ఉండండి. ఎందుకంటే నేనుంది ఒక ఆడపిల్లని మా నాన్న వాళ్ళకి వచ్చేసి ఇంకిద్దరి మధ్యలో ఒక ఆడపిల్ల నిన్నే దూరం చేస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు రోజా అని మా ఆయన ఆలోచించి ఇంకా నన్నైతే ఇక్కడ ఉంచుతున్నాడు. ఏదో వీళ్ళు ఏదో నాకు పెడతారని కాదు, లేకపోతే నేను తిందామని కాదు, లేకపోతే నాకు ఏదో ఇదేని కాదండి. ఒక్క ఆడపిల్లే కదా. ఎప్పుడు ఇంకా నాకు పిల్లలు పెద్దారనుకో ఇంకా నేను అసలు రాను కూడా రాను. అప్పుడు ఇంకా టయానికి వీళ్ళు నన్ను బతలైనా రాను, అసలు నేను రాను కూడా రాను ఇంకా అటు. ఎందుకంటే నా పిల్లలు పెద్ద అవుతున్నారు, వాళ్ళని చదివించుకోవాలి. నాకు చాలా ఆశ ఉందండి. అసలు మీరు అనుకుంటున్నారు కానీ నాకైతే చాలా చాలా ఆశ ఉంది. నిండు నూరేళ్ళు నేను అందరం బతకాలి, అందరం చల్లగా ఉండాలి. పిల్ల పాపలతోటి నిండు నూరేళ్ళు నా పిల్లలతో హాయిగా సంతోషం గడపాలి. ఉమ్మడి కుటుంబం గడపాలని ఉంది నాకు. నా పిల్లలతోటి ఇద్దరు పిల్లలు నాకు, నా ఇద్దరు పిల్లలతోటి ఉమ్మడి కుటుంబం అస్సలు వేరుకుండా పెట్టకుండా వాళ్ళిద్దరిని జాగ్రత్తగా, ఇద్దరు సమానంగా, ఇద్దరిని ఏది లేకుండా ముగ్గురం ఒక బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉండాలని ఎన్నో కళ్ళగా ఉంది. అసలు ఇంక మీ ముగ్గురం ఎడిపోయినా కానీ మేము ముగ్గురే ఉంటాము. అంటే వేరే ఉద్దేశం అనుకోవాలంటే అట్లా ఇద్దరుగా ఉంటాము. అది మాకు ముగ్గురు పిల్లలతో నా ఇద్దరు పిల్లలను బాగా చదివించుకోవాలి. ఆడపిల్లని కూడా బాగా చదివించుకుంటాను. అవసరమైతే అడుక్కొని తినే సరే చదివించుకునే అంత ఇదిగా ఉంది నాకు. ఎందుకంటే నేను చాలా బాధలు పడి వచ్చాను. మీకు చెప్పేదానికి కూడా నాకు టైం లేదు. ఎందుకంటే నేను అది చాలా స్టోరీ ఉందండి. మీకు చెప్పాలంటే నేను ఇంకా అది మీకు చెప్తాను. మీతో చెప్పుకోండి, నేను ఎవరితో చెప్పుకోనని చెప్పండి. మీరే కదా నాకు పరిచయం అయింది. నేను మీకు పరిచయం, మీరు నాకు పరిచయం. అంతేగాని ఎవరితో నేను చెప్పినాను కదా, అంత బాధలు పడి వచ్చాను నేను. ఇంకా నా పిల్లలు అయితే మరి బాగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా అందరూ అనుకోండి. ఇంకా ఒక ఆదర్శి బాగా చదువుకోవాలి, అక్షయ్ బాగా చదువుకోవాలి, ఆశతో కూడా బాగా చదువుకోవాలండి. ఇంకా నా పిల్లల్ని ఈ సంవత్సరం అయితే నాకైతే మటుకి చాలా ఖర్చు ఉంది. అందుకని చెప్పి నేను చాలా చాకరీ చేసుకోవాలి కదా. ఇంక వెళ్ళిపోతాను 15 వీళ్ళ ఫంక్షన్, వీళ్ళ తమ్ముడిది ఫంక్షన్ అవుతుంది కదా. ఆ ఫంక్షన్ చూసుకొని మేమైతే 16 మేము మా ఇంటికి వెళ్ళిపోతాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నా పిల్లలకి ఇంకా స్కూల్ బ్యాగ్స్ అని మళ్ళీ వాళ్ళకి రొటీన్గా ఇంకా స్కూల్లో మళ్ళీ చేర్చుకోవాలి. ఇంటికాడ మళ్ళీ పొలం చూసుకొని ఉన్నాను. అసలు పొలం వదిలి పెట్టి నేను కూర్చున్నానంటే ఇంకా చూడండి నా ధైర్యం చూడండి. ఇంకా ఎందుకంటే వర్షాలు పడతాయి కదా, ఇంకా వర్షాలు కాదు, పనులు కూడా అక్కడ దున్నుకుంటున్నారు. అయినా కానీ దేనికంటే ఉన్నది ఈ అమ్మాయి ఒక్కతే. ఇంకా నేను పోయి రావాలంటే రాను. మళ్ళీ నేను రాలేదనుకో మళ్ళీ ఈ అమ్మాయి మళ్ళీ చూసేవా ఇన్ని రోజులు ఏడుండి ఆ ఒక్క ఫంక్షన్ కోసమని ఆగిపోయని చెప్పి నేను అందుకోసమని ఇంత మింగుకుంటా కూడా. లేకపోతే మొన్న ఆదివారం నిన్న ఇవాళ వెళ్ళిపోదాం అనుకున్నా. ఈ అమ్మాయి పాపం బావా ఇటు కూడా ఉన్నాం కదా, సరే ఈ ఫంక్షన్ ఒకటి చూసుకుని వెళ్దామంటే సరే కానీ అని చెప్పి ఉండగాని లేకపోతే ఈ పూట నేను వెళ్ళిపోవాల్సిన లెక్క. ఈ అమ్మాయి కోరిక ఎందుకు కాదన్న ఉన్నది ఒక ఆడపిల్ల. ఎవరున్నారు మీకు తెలియదేం లేదు. ఇప్పుడు ఆడపిల్ల అంటే ఎవరైనా కానీ పోతా ఉంటారు. ఏంది రాజుని బుజ్జిని చూసి నేర్చుకోవాలా? నేను కామెంట్ చదివా, నేను డిగ్రీ దాకా చదివినా, నేను మోటని అనుకుంటున్నారా మీరు? రాజుని బుజ్జిని చూసి నేర్చుకోవడానికి ఏం నేర్చుకోవాలండి? రాజుని బుజ్జిని చూసి అంటే వాళ్ళు పోరా పుట్టింటికి, వాళ్ళ అమ్మోళ్ళింటికి వాళ్ళు పోరా, వాళ్ళ నాన్నోళ్ళకి వాళ్ళు పోరా, మీరు పోరా మీ పుట్టింటికి? మీరు మీ అమ్మ మీ నాన్న వదిలిపెట్టి ఉంటారు మీరు ఇళ్ళకాడే. ఇంకెందుకులే కానీ అన్నీ కాదు. మీరు మాట్లాడి నేను మాట్లాడితే అది బాగోదు. వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మేమైతే ఎక్కువ తిరగను. అది ఏంటంటే అక్కడ నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు, అక్కడ ఎవరితో ఉండేవాడిని కాదు. నేను ఇప్పుడు వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మొన్న నేను దీవెన రాజీ బుజ్జి మేమందరం బాస్ షోలు చేసాం కదా. నేను మాట్లాడడానికి కారణం చెప్పమంటారా? రాజుని బుజ్జిని చూసి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి రాజుని బుజ్జిని చూసి?
ఏం నేర్చుకోవాలి చెప్పండి? వాళ్ళు చూసి ఏం నేర్చుకోవాలి? వాళ్ళు 100 సార్లు తిరుగుతారు వాళ్ళ అమ్మ వాళ్ళకి. నేను కాకపోతే ఏంటంటే తిరగడం వేరు, వచ్చి ఉండు, ఓ 10 రోజుల పాటు ఉండు. ఎందుకు అంటే వాళ్ళు పెడతారని కాదు, మేము తినడానికని కాదు. ఏదో వచ్చాం ఒకరోజు, ఇప్పుడు నేను వచ్చి వెళ్ళిపోతా, వాళ్ళు ఏమనుకుంటారు? చూసావా అప్పుడే వచ్చి వెళ్ళిపోయారు అనుకుంటారు. సపోజ్ చదువుతున్నా, ఇప్పుడు నేను ఒక 10 రోజుల పాటు ఉన్నాను అనుకో, ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్ళరాం. నా పిల్ల చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు. రేపు పొద్దున్న మళ్ళీ తాత అని మమ్మీ, తాత అని మా నాయనమ్మని ఉంటుంది. ఇంతవాటికి ఒక వాస్తవం చదువుతుందండి. సరేనా, ఇంకా మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే ఆ విధంగా పెట్టబాకండి. నేనైతే ఇంకా మీరు ఎట్టు పెట్టారంటే మటుకి వీళ్ళ ఇంటికి నేను రాను కూడా రాను. మీకు ఇంకా వీడియోలో అసలు కనపను కూడా కనపను. మళ్ళీ చెప్తున్నాను అదే మాట, మీరు ఇట్లా బ్యాడ్ కామెంట్స్ అనే ఇంకొకసారి కానీ రాజుని చూసి బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని నేను మా అమ్మ ఇంటికాడ చేస్తామైంది. రాజుని చూసి బుజ్జిని చూసి నేర్చుకోమనే మాట కానీ వచ్చిందంటే మరి కామెంట్లో వాస్తవం చెప్తున్నాను. ఇంకా నాకు కోపం వచ్చేది. రాజుని చూసి బుజ్జిని నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఎవరికి ఎవరు ఇదైన వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఒకటే. అసలు ఎందుకు పెట్టారో నాకు భలే కోపం వచ్చింది. నేనైతే మటుకి నేను అందరిలో అంటుండే కదండి, మీరు అట్లా పెట్టి మీరు చేశారంటే మటుకి అట్లా ఆ విధంగా పెట్టడం తప్పది. రాజుని చూసి బుజ్జిని నేర్చుకోమాట ఏం నేర్చుకోవాలి నాకే అర్థం కావట్లా. సరే అండి, ఇంకా ఈ విధంగా అయితే మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టబాకండి. మీరు ఒకవేళ పెట్టుకున్నారండి అది మీ కర్మే, మేం చేసేది ఏం లేదు. ఒకవేళ మీరు అనుకున్నా సరే, అనుకోకపోయినా సరే, ఎవరి మనస్తత్వం వాళ్ళది. నాకైతే మటుకు మీరు ఎన్ని కామెంట్స్ పెట్టుకున్నా, ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నా, నాకైతే మటుకు ఈ చెవుని చూస్తాయి, ఈ చెవుని నెత్తాయి, కంటి చూస్తాయి, కంటూ వదిలేస్తాను. మీరైతే ఇంకా నేనైతే మటుకు 15వ తారీఖు దాకా ఇక్కడ ఉన్నానండి. ఇంకా 15వ తారీఖు నుంచి అంటే ఇక్కడ ఉన్నానండి, ఇక్కడ తిన్నాం. నా పని నేను చేసుకుంటాను. నా పని నేను చేసుకొని నాకు వచ్చిన కుర్తూ వాళ్ళకి ఒక పీపు కట్ అనేది చెప్తాను. మీరు అన్న మాటలకైతే నాకొద్దు అంటే వాళ్ళన్న మాటలకి లాంటి అయిపోయింది. మా ఇంట్లో నాకు ఇంట్లో 10 మూటలు నేను మమ్మల్ని కంటే అసలు నేను ఆడ 10 బత్తాలు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కూడా తింటానే ఉన్నాను నేను. అంటే ఎందుకు ఎవరు పెట్టారు? శ్రీను గారికి జ్వరం వచ్చింది, ఈ వంకతో ఉండి రోజా అని అన్నట్టు పెట్టారు. ఏం మాట్లాడుతున్నారు అసలు మీకు తెలిసే మాట్లాడతారు తెలీదు. అసలు నాకు ఇంగ్లీష్ రాదండి. మా ఆయన ఏదైనా తెలుగులో కామెంట్ చేస్తేనే నేను చూస్తా, కానీ ఇంగ్లీష్ అయితే అసలు రాదు. తెలుగులో కూడా నేను రాజీని నానిని మీకు అసలుకి నాకు బూతులు తిట్టాలని ఉంది అని ఈరోజు పెట్టారు. అసలు నాకైతే చాలా కోపం వచ్చింది. యూఎస్ కోసం దీని వాళ్ళని మీరు వాడుకుంటున్నారు అంటే దీని వాళ్ళ బయట వాళ్ళ పరాయి వాళ్ళ. మా చిన్నమ్మ సొంత చిన్నమ్మ కొడుకు నాకు మరదలు, ఆ మాత్రం చనువుగా ఈ 4 రోజులు ఉండకపోతే వాళ్ళు ఎంత బాధపడతారు తెలియక అలా పెడతారు. అంతవరకు ఏం లేదు. ఇంకా యూఎస్ అంటే యూఎస్ చెప్పే కదా, ఎలాగైనా వస్తాయి డబ్బులు, ఎలాగైనా సంపాదించుకోవచ్చు. అదేమన్నా గొప్ప కాదు. డబ్బులు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. మన వీడియోలు పెట్టుకుంటే డబ్బులు వస్తాయని మీరు అసలు అనుకుంటున్నారేమో, అదేం లేదండి. నేను వీడియో పెట్టేది రోజుకి నాకు 150 కూడా పడట్లేదు, అది మీకు తెలియదు. కానీ చెబుతున్నా, తెలుసుకొని మాట్లాడేది వేరు, తెలియక మాట్లాడేది వేరు. అందుకని ఇంకా డబ్బులు అనేది ఎప్పుడైనా సంపాదించిన 2 జాయిలు కొట్టుకుని నాకు లోకలు 2 జాయిలు, ఒక్కో జాయిడ్ వచ్చి 250, 400 మంచి మోడల్ జాయిడ్ కొట్టుకుంటే మా ఆయన 1 గంట పనికి వెళ్తే 1000 రూపాయలు, రోజుకి 2000. మామూలు ఖర్చు పెట్టుకున్నంత ఖర్చు మాది. అంత డబ్బు మేము సంపాదించుకోవాలంటే ఒక క్షణం పట్టదు. ఇంకా వీడియో ఏంటంటే కాలక్షేపం. ఇంకా మన వాతావరణానికి, మన పర్యావరణం, మన పద్ధతులు మన ఎలాగుంటాయనే చూపించుకొని పెట్టుకోవడం తప్ప యూఎస్ కోసం ఎప్పుడు అనుకోమాకండి. ఇంకా ఉన్న 4 రోజులైనా ఇక్కడ సంతోషంగా ఉండి వెళ్దామని వచ్చాను. మాట్లాడే కామెంట్స్కి కొంచెం బాధగా అనిపించినా కూడా ఇంకో వాళ్ళు మడిచి కూడా మన తల్లిదండ్రులు నేను అలా చేసి బయటకు వెళ్తే మా తల్లిదండ్రులు బాధపడతారు అని తప్ప ఇక్కడ ఉండడం తప్ప మీరు పెట్టే బోడి కామెంట్స్కి మీ అమ్మ వాళ్ళ ఇంటికాడ అయ్యి అన్న కామెంట్స్కి నేనైతే అందరూ అంటలేదండి. ఇంకా పెట్టిన వాళ్ళని అంటున్నాను. పెట్టిన వాళ్ళకి కూడా అన్న వాళ్ళకి కూడా సారీ. ఎందుకంటే మీరు చెడు, నేను చెడు అయితే విలువ ఉండదు. అందుకని చెప్పేసి ఇంకా చెప్పే కదా మా ఆదర్శ్ గురించి, అలానే ఓవర్ యాక్షన్ గురించి అలా చేయమాకండి, అలా పెట్టమాకండి. నన్ను ఎంతోమంది గౌరవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేడం అని, సీన్ గారు అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా ఆ రెస్పెక్ట్ మేము ఉంచుకోవాలని, నిలబెట్టుకోవాలని. నాకు ఒక్కోసారి మంచి కామెంట్స్కి మా ఆయన గుండెలు తాకి మనకి ఎంత మంచి సక్సెస్ ఉన్నారా అన్న సంతోషం వచ్చింది ఆయనకి, తెలుసా? అది నాకు తెలుసు. ఒకటండి, నన్ను అయితే అనలేదు కానీ మరి రోజా మీద అంత పగబట్టారు ఎందుకు? కానీ ఎవరి పాప వాళ్ళు పోతారు. తప్పండి, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి. మనం
చూస్తున్నారు, మీకు నచ్చితే చూడండి, నచ్చలేదు అనుకో ఇంకోటి లాగా తీసేయండి, మనం మనం అనం కదా. బాగోలేదు మీకు మీడియం మాకు నచ్చలేదు అనుకో దాన్ని డిలీట్ చేసుకోండి, ఇంకా మేము కాదనగా. నాకు ఇంగ్లీష్ పాపం మా ఆయన ఏదైనా బాధాకరంగా పెట్టినవి అవి కూడా నాకు అసలు చెప్పడండి. నేను ఇంకెవరి చేత చూపిస్తాను, లేకుంటే మా ఆయన అసలు నాకు చెప్పడు. ఇంక ఈ విధంగా అయితే అన్నీ చూసేసుకుంటాము, సరేనా. ఇంకా ఇంకొంచెం అటు బొమ్మలు వేసారండి, ఇంకా ఒకసారి చూపించేస్తాను. ఎందుకంటే నాకు బాధ అనిపించింది, ఆ బొమ్మలు చూస్తేనే కొంత సంతోషం అనిపించిద్దేమో. అందుకని చెప్పేసి ఇక్కడ పార్కులో చాలా చక్కని డ్రాయింగ్స్ వేశారు. అవి ఒకసారి చూసేసి మన వీడియోని ముగించేద్దాం, సరేనా. ఓకే అండి, ఇంకా చెప్పే కదా ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అవన్నీ చూపిస్తారని. అదిగోండి, మరి ఆయన ఎవరనేది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫిష్ నీళ్ళలో ఈతేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఫిష్లే, తాబేలు, చిన్నపిల్లలు, అలానే బుద్ధుడు గారు, బుద్ధ విగ్రహం, అలానే రామచిలక, మా పిల్లలు, ఎవరు బావాలు అబ్బాయి మరి రుద్ర ఇద్దరు తక్కువయ్యారా, ఒకటే తక్కువ అయింది అన్నట్టు ఇద్దరు తక్కువ అయ్యారా. ఓకే, ఇంకా ఇవి వచ్చేసి రామచిలకలు వాటర్ ప్రూఫ్లో ఆడుకుంటున్నాయి. ఇది వచ్చేసి చాలా బాగుందండి, మంచి కలర్స్ వేసారు. మొత్తానికి పిచ్చుక మరి కాయకో కానీ ఇది అన్ని కలర్స్ వేసారు. ఇది నెమలి డ్రాయింగ్స్, అవును బాగా వేస్తున్నాడు. ఏం ధోని, ధోనియేగా, ధోని క్రికెట్ మ్యాచ్. టామ్ అండ్ జెర్రీ, టామ్ అండ్ జెర్రీ కదా, ఏ టామ్ అనేది. నెమలి ఫిష్లు చాలా వేసారు. ఇది ఇది చేప పేరు చెప్పు, సొర చేప, సొర చేప వచ్చేసి హంసలు, హంసలేనా కాదు హంస, నెమ్మలి మన జాతీయ పక్షి నెమలి. అవును, మన జాతీయ జింక కూడా. ఇంకెక్కడ వచ్చేసి ఇవన్నీ ఇంకలాగా పెట్టేశారు. ఇక్కడ కూడా ఏదో పెట్టేశారు. ఆహా, పువ్వుని చిలుక తాగుతుంది, దాంట్లో ఉన్న రసనాన్ని. ఇదేనండి ఇంకా గార్డెన్ అంతా వచ్చేసి. ఇగో చూడండి ఎంతమంది అంటే వీళ్ళందరూ ఇంకా పెద్ద పెద్ద ఉన్న వాళ్ళు పార్కు కదా. ఇక్కడ ఫ్లాట్ వచ్చేసి 70 లక్షలు, 70 లక్షలు అంటండి. మరి ఎవరైనా కొనుక్కునే వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ మాకైతే అంత ఓపిక లేదు, అంత స్తోమత ఓపిక కాదండి, మనకైతే అంత స్తోమత ఉండాలి కాదు, మనకి ఎప్పటికప్పుడు దొరికే వాళ్ళం మేము. ఇక్కడ చాలా బాగుంది పిల్లలు వాడుకోవడానికైనా. అంటే కొనుక్కునే ఉంటారు కదా, అందుకని చెప్తాను. రిచ్ కిడ్స్ ఉంటారు కదా, చెప్తున్నాము. ఇక్కడ వినకొండ కొండ దగ్గరే అయితే మరి ఫ్లాట్స్ బాగుండే, ఇంకా పిల్లలకి వాతావరణం ఆడుకోవడానికైనా దేనికైనా చాలా బాగుంది. ఇంకో ఎంత ఇదేం పేరు అనేది మనకు తెలియదు అండి. సరే, ఈసారి నెక్స్ట్ బ్లాగ్ వచ్చేద్దాం. ఇంకా కావాలనుకుంటే మీకు మామూలుగా ఇట్లాగే అంటే మనదేం కాదు చెబుతున్నా, సపోజ్ మేము అంత దూరం కాదని చెప్పాం కదా. కడతడం ఇక్కడ ఓన్లీ వీళ్ళ నాన్నలు అయితే పని చేయడానికి వచ్చారు కాబట్టి ఇంకా మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకా ఆయన ఇక్కడ చూసాం కాబట్టి మీకు చూద్దాము, లేకపోతే మేము చెప్పేంత ఇదే వినాలం కదా. అదండి, సరే అండి, ఇంక ఇప్పుడు దాకా చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఎవరైనా బాధగా మాట్లాడినందుకైతే సారీ, వెరీ వెరీ సారీ. మాట్లాడే మమ్మల్ని క్షమించండి. ఇంకా మేమైతే మీరు తప్పుగా మాట్లాడాను అనుకుంటున్నా, మీరు పెట్టే కామెంట్స్కి రిప్లై ఇచ్చాము అంతవరకే, కానీ ఇంకేం లేదు మనకి. మిమ్మల్ని బాధ పెట్టేందుకు మేము మాట్లాడలేదు. సరే, ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందంటే అందరికీ బాయ్ బాయ్, టాటా.